హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే లాగో ది ఫుజీని అని చెప్పేసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఈ ప్లేస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇటలీకి, ఆస్ట్రియాకి, స్లోవేనియాకి ఈ బార్డర్స్ దగ్గరలోనే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. సో మేమైతే మొత్తం 5 వచ్చినాం ఇక్కడికి. సో ఇప్పటిదాకనైతే మంచిగా ఏంటది క్రాబ్స్, అదే పీతలు అండ్ చికెన్ ఫ్రై ఇచ్చి పడేసినాం. చాలా బాగుంది. అది ఇంకా అరగలేదు, అరగడానికి ఇట్లా తిరగడానికి వస్తాం అన్నట్టు. సో మనతో ఎవరెవరు ఉన్నారంటే అజయ్ ఫ్రమ్ నిజామాబాద్ ఇక్కడే ఉంటున్నారు అండ్ రాధ్య ఫ్రమ్ నిజామాబాద్. రాధ్య ఈ పేరు ఫస్ట్ టైం వింటున్నా. అండ్ వీళ్ళకి ఒక ఛానల్ కూడా ఉంది, నేను మీ రాధ్య అండ్ అది యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో యువర్స్ చందన అని ఉన్నది. సో మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ హాయ్ విజయ రావిపాడు నర్సరావుపేట పక్కన. ఓకే, ఇతను వచ్చేసి వాళ్ళ కొడుకు లోకేష్. సో వాళ్ళు కూడా రావిపాడే. సో అఫ్ కోర్స్ ఇద్దరు రావిపాడే ఉంటారు కదా వాళ్ళ కొడుకు అన్నప్పుడు. కొడుకు పేరే అదే. అండ్ ఇక్కడే మనకు నేను అన్నా కదా, ఆ కొండ ఆస్ట్రియాలో కొండ ఉన్నప్పుడు ఎవరైనా ఉదీనాలో మన వాళ్ళు ఉంటే ఒక్క రోజు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి. సో అది లైక్ అది నిజమైంది, నిజంగానే చెప్పారు. లేదు రెస్ట్ అన్నట్టు, ఇది ఒక రెస్ట్. మంచి రెస్ట్ ఇది. లైక్ ఇగో ఎంత ఫ్రీగా ఉన్నది. అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. నేను ఇప్పుడు చెప్పిన లాగో ది ఫుజీని, అక్కడికి వెళ్ళేసి ఒక మంచి డ్రోన్ షాట్స్ చూపెడతా పదండి. సో మనం చాలా బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే ప్రయాణం చేస్తున్నాము. నాకేమనిపిస్తుందంటే మనం ఎందుకు ఇట్లా అడ్డదారిలో పోకూడదు అనిపించింది. సో కాబట్టి నేను అడ్డదారిలో అయితే వెళ్తున్నా. అడ్డదారి ఇన్ ద సెన్స్ లైక్ ఈజీ వే ఆల్వేస్ హార్డ్గా ఉంటుంది, బట్ ఇలాంటి హార్డెస్ట్ వేలో వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. నాకేమో ఇలా పరిగెట్టడం చాలా ఇష్టం. కాలు చేతులకి ఏమైనా అయిందనుకోండి నీకు ఒకటి తెలుసా, నీ మైక్ ఇక్కడ నేను మాట్లాడేదంతా వస్తుంది. నా బ్లాగింగ్లో నేను మొత్తుకుంటాను తెలుసా. అప్పటి నుండి నువ్వు ఏమేమి చేస్తానో అదంతా నేను మాట్లాడుతున్నా. ఏంటిది కాదా ఇప్పుడు ఆఫ్ చేయొచ్చు కదా? లేదు ఆప్షన్ ఉంటుంది. సో ఇంటూ ద వుడ్స్ అన్నట్టు మేము వుడ్స్లోకి వెళ్ళి అండ్ చెప్పాలంటే అది చూడండి ఆ పైన. అరే కెమెరా పైకి తిప్పురు పైన అన్నప్పుడు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? సూపర్ అన్న, సూపర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం రండి చూపెడతా. కాదు నువ్వు గైడ్కే గైడ్. వాళ్ళు నేను తీసుకొస్తే నేను వాళ్ళకి చూపెడతా అని చెప్తున్నా. నీకు అట్లుంటే మనతోటి. రజిత్ అన్న ఫస్ట్ టైం ఆడ రావడం చూపిస్తా రండి అని వెళ్తున్నాడు. అట్లా పోతే ఇంకా అడ్వెంచరస్ ఉంటుంది. మధ్యలో లేక్ ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ లా బ్రిడ్జ్ దాటాలి. ఎట్లా పోతే అడ్వెంచరస్ ఉంటుంది. స్విమ్మింగ్ చేసుకుంటా పోదామంటే అట్లా పోదాం. అబ్బా చల్లగా ఉంటాయి నీళ్ళు. టవల్గా పట్టుకొచ్చుకోవాలి ఎవరు. ఏంది స్విమ్మింగ్ ఉంటే ఉంది. ఆ చున్నీతో మేము ప్రపంచం ఆపలేము. దూకితే నేను కట్టిన డబ్బులు కట్టాల్సిందే. స్నానం చేయొచ్చు. స్నానం చేస్తారు. అవునా? స్విమ్ చేయొచ్చు, బట్ ఇట్లనా రైట్ ఇట్లా వెళ్ళిపోదాం అన్న. అడ్వెంచర్ ఇది అంతా చాలా సింపులే. ఇవన్నీ చాలా మనకు మామూలు విషయాలు. గాయస్ మీకు మంచి ప్లేస్ చూపెడతా పదండి. వాటర్ ఏం లేవు, ఎండిపోయింది అదంతా ఎప్పుడో. Border police. Hi. Hello. How are you? యప్. ఇలా అయితే మనం కిందికి దిగాలి అన్నట్టు. ఇక్కడంతా వాటర్ ఉండే, బట్ డ్యూ టు సమ్మర్ వాటర్ అన్నీ కూడా డ్రైన్ అయిపోవడం అంటారా, లైక్ వాట్ ఎవర్ ఏదైతే అయిపోయింది. అండ్ ఇప్పుడు మీకు ఐఎమ్ ప్రజెంటింగ్ ది ఫ్రంట్ వ్యూ ఆఫ్ లేక్. చూడండి ఎంత బాగుందో.
ఇక్కడ ఒక్కసారి డ్రోన్ ఎగిరేస్తే ఎలా ఉంటుందో చెప్పండి మీరు. చలో నేను డ్రోన్ వీడియో మీకు ఇక్కడ చూపెడతా, పదండి ఇచ్చి పడేద్దాం.
దిస్ ఈజ్ రియలీ వెరీ వెరీ బ్యూటిఫుల్. అసలుకి మీ డ్రోన్ షాట్ మీకు నచ్చి ఉంటుంది. సో తర్వాత డ్రోన్ షాట్ తర్వాత ఈ షాట్ ఎట్లుందో చెప్పండి, అండ్ ఈ వ్యూ ఎట్లుందో చెప్పండి. నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది. అండ్ వా అమేజింగ్ గైస్. ఒక్కొక్క దగ్గర నుండి ఒక్కొక్క వ్యూ ఉంది గైస్. నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది ఇక్కడ నుండి. చాలా నచ్చింది. తెలంగాణ మొత్తం ద బెస్ట్ ప్లేస్లో, ద వరల్డ్స్ బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ ప్లేస్లో మనం చాయ్ పెట్టుకుంటాము. సో ఆ చాయ్ ఎట్లా ఉండబోతుందంటే, తాగినోళ్ళు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉండాలి. ఏమంటారు? నా భూతో నా భవిష్యత్తు. ఆ వీడియో రికార్డ్ చేయట్లా అదే బాగా ఇప్పుడు స్టార్టింగ్ అల్లం గైస్ అన్ని ఇప్పుడు అల్లం దంచుతున్నాడు. అది వాళ్ళకి వెళ్తుంది, కనబడుతుంది, చెప్పాలి. అల్లం కొంచెం ట్యాన్ అయింది guys. తెలియాలి కదా మాకు కూడా. అల్లంకి కొంచెం ట్యాన్ అయింది. బ్యూటీ పార్లర్ పట్టుకోవాలి. ఏ పార్లర్కి తీసుకెళ్ళాలి? బ్యూటీ పార్లర్ రంజిత్ అని పిలుస్తా. లేదు, ఆడ లేడీస్ ఉండేది. మగవాళ్ళు కూడా ఎన్నయ్యి ఉన్నాయి కదా. అల్లం వాసన మాత్రం సూపర్ ఉన్నది. చూడండి ఒకసారి. అల్లం చూడాల్సిన అవసరం లేదు. అంటే నల్ల అవుతుంది. అంటే దాని నీళ్ళల్లో కూడా పోస్తున్నారా ఎందుకు? అదంతా ఛాయ్. అదంతా ఛాయ్, తాగినోడికి తాగినంత. అలా తిప్పాలి. ఏం తిప్పదు, గిన్నె తిప్పాలి. అయ్యో మీరు అలా చెట్లు ఎందుకు బుక్ అవుతారు? తిప్పాలి. వెళ్ళు. వామ్ము గిదేనా చక్కెర? అయ్యా కొంచెం అదంతా ఎవరు కిలో 2 కిలోలు పోయాలా? ఇప్పుడు ఇంతే చక్కెర తెచ్చిరా? నువ్వే సరిపోదా? చాలా తక్కువ అది. అసలు ఒక్కరు కూడా సరిపోదు అది. నాకు కొంచెం పోయాను. అది పోయాలయ్యా. టీ పోస్తే కాస్త అదవండి చేయబెట్టి. ఈ లోటు ఎవరికి? అది పోయాలి టీ అని చెప్పాను నేను. అది కూడా స్వీట్నెస్ వస్తుందిలే. అల్లం కారం వచ్చింది. లాస్ట్ దాంట్లో కొంచెం పోయాను, కొంచెం ఇక ఫోన్ అయిపోయింది. కరెక్ట్ సరిపోయింది. ముందే చూసినావా? కరెక్ట్ 5 గిలాసాల చాయ్ పోసిన అంటే నేను పెట్టినా అంటే మాటలు కాదు. ఎక్స్పీరియన్స్ అన్నది, ఎక్స్పీరియన్స్. అబద్ధాలు చెప్పింది చెబుతారు కదా. చాయ్ మాత్రం చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది, కానీ కొంచెం చక్కెర బాగా తక్కువ అయింది. బట్ చక్కెర తక్కువ అయినా కూడా ఏ మహాన్ బావుడు చేశాడో కానీ చాలా బాగుంది. ఏ మహానుభావుడా ఎవరైతే. ఊకో ఊకో, నా చాయ్ కందిరిగలు కూడా తాగుదాం మొత్తాన్ని. కొంచెం చక్కెర అయితే కొంచెం చక్కెర ఉంటే మంచిగా ఉండు. సో గైస్ ఫైనల్లీ చాయ్ గిట్లంతా పెట్టుకొని అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కొన్ని ఫొటోస్ దిగి ఇక్కడ నుండి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. చాలా బాగా అనిపించింది, లొకేషన్ అద్భుతంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఇక్కడ చాలామంది ఏం లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఈ వ్యూ. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. థ్యాంక్ యూ గైస్. అండ్ అడిపోయినాక మాట్లాడుకుందాం మిగతా ముచ్చట్లు. సో గైస్ మనం హైవేలో వెళ్తున్నాం కదా. సో వెళ్తున్నప్పుడు మనకు లెఫ్ట్ అండ్ రైట్ ఫుల్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ జామ్ జరిగింది. బట్ మధ్యలో ఉన్న మిడిల్ లైన్లో మాత్రం ఒక్క కార్ కూడా పోవట్లేదు. సో మీరు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కనుక గమనిస్తే, సో ఈ మధ్యలో ఉన్నది ఎందుకు అని అంటే, ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా లేకపోతే ఎమర్జెన్సీ వెహికల్స్కి ఇట్లా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు
ఎమర్జెన్సీలో వెళ్ళడానికి, ఎంత స్పీడ్లోనైనా వెళ్ళడానికి, అంబులెన్సే కానీ, పోలీసే కానీ, వాట్ ఎవర్ లైక్ ఫైర్ ఇంజన్ కానీ ఇలాంటివి వెళ్ళడానికి మధ్యలో రూట్ ఎప్పటికీ ఖాళీగానే ఉంటుందంట. సో కాబట్టి ఇది ఎమర్జెన్సీ పర్పస్ అని చెప్పేసి కార్లన్నీ చాలా నిమ్మలంగా పోతున్నాయి, ఒకదాని ఇంకొకటి. సో దట్ రెస్క్యూ చేయడానికి ఒకవేళ ఏమన్నా అయితే. సో ఇదైతే నాకు చాలా లైక్ మంచిగా అనిపించింది. ఇక్కడ ఉన్న పాపులేషన్కి ఇది పాసిబుల్ అవుతుంది, బట్ ఇండియాలో ఉన్న పాపులేషన్కి ఆ కార్లకి అది పాసిబుల్ అవ్వకపోవచ్చు మ్యాక్సిమం. కొంతమంది హార్లీ డేవిడ్సన్ గాయస్ అయితే వెళ్తున్నారు. చూడండి ఎంత లైక్ పర్ఫెక్ట్గా మొత్తం ప్యానియర్స్ వేసుకున్నారు, డబల్ సిలిండర్ ఉంది అండ్ జాకెట్స్ వేసుకున్నారు. ముందర వెనకాల సీట్ చూడండి, లైక్ గోస్ట్ రైడర్ మూవీలో లైక్ బైక్స్ లాగానే ఉన్నాయి, అది ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇక్కడ హైవేలలో 2 వీలర్స్ అలో ఉంటాయి, అన్లెస్ 350cc పైన బండి అయితే మాత్రమే అలో చేస్తారు, లేకుంటే మ్యాక్సిమం తక్కువ సీసీ ఉంటే తక్కువ స్పీడ్ పోద్ది కాబట్టి అలో చేయరు. బట్ ఆల్మోస్ట్ వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఫారెన్లో రైడ్ చేద్దాము అని అనుకుంటే ఇండియన్ బైక్ అయితే మినిమం 250cc 350cc పైన ఉన్నదాన్ని తీసుకొస్తే ఈజీగా మనకు కార్నెట్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది, లేకుంటే అసలు దొరకదు. అవన్నీ కూడా చిన్న లైక్ సీసీ ఇంజన్ బైక్ల కిందకి వెళ్ళిపోతుంది. చూడండి సేమ్ బైక్స్ సేమ్ ఉన్నాయి, మొత్తం డ్రెస్సులు కూడా హార్లీ డేవిడ్సన్, అవి మొత్తం ప్యూర్ లెదర్ జాకెట్స్ అవి. సో గైస్ మనం చూసుకుంటే ఇప్పుడు మనం అయితే ఇక్కడ ప్రతి రోడ్లో టోల్ ఎట్లయితే మనకు ఉంటుందో ఇక్కడ కూడా టోల్ అనేది కట్టడం జరుగుద్ది. అండ్ ఇంకొకటి ఇక్కడ ప్రతి వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఒకవేళ ఇన్సూరెన్స్ లేదనుకోండి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది వీళ్ళకు. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు ఒక కారు ఉంది, సడన్గా దానికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. ఇన్ఫామ్ చేయగానే ఇప్పుడు ఇతను పోయి వేరే వారిని గుద్దిండు అనుకో, సో వీళ్ళు పోయి గలలు పట్టుకొని తన్నుకున్నాడు ఇట్లాంటివి ఏముండవు, పోతారు సెకండ్ ఇచ్చుకొని సో డ్యామేజ్ అంతా ఇప్పుడు అతని డీటెయిల్స్ అవన్నీ తీసుకుంటారు. ఎదుటి ఎవరైతే గుద్దినరో లేకుంటే 2 డ్యామేజ్ అయినవి తీసుకొని ఇద్దరు లాయర్స్ తోటి ఇలా కేసు ఇట్లా వేసేసుకొని పేమెంట్ కట్టేది ఏమైనా ఉంటే అది ఇది ఉంటుంది. ఒకవేళ కారు నుజ్జు అయిపోయిందని చెప్పండి అనుకోండి, యా ఇన్సూరెన్స్ ఎట్లుంటుంది అంటే మనం ఒకవేళ కారు నుజ్జు అయిపోయింది అనుకోండి, సో ఇప్పుడు నేను చెప్పినా కదా మధ్యలో ప్లేసు, సో ఆ విధంగా ఎమర్జెన్సీలో వెళ్ళిపోవడానికి ఆ ప్లేస్ ఉంచిరు అన్నట్టు. సో ఒకవేళ కార్కి ఏమైనా అయిందనుకోండి సడన్గా వీళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసేస్తే వాళ్ళు వస్తారు, వచ్చి ఆ సిచ్యువేషన్ చూసి కారు నడిచట్లేదు అని అంటే ఆ కారు వాళ్ళు టోయింగ్ వెహికల్లో తీసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్న పర్సన్కి. సో వాళ్ళకి ఫ్యామిలీకి వాటెవర్ వాళ్ళకి ఒక కార్ అయితే అలాట్ చేస్తారు. సో ఏదైతే అది మళ్ళీ ఈ కారు మంచిగా డ్యామేజ్ అయిందంతా రిపేర్ అయ్యి మళ్ళీ లేదా కొత్తది వాటెవర్ రిప్లేస్మెంట్ అయ్యేదో ఒకటి మళ్ళీ ఇచ్చేంత వరకు అప్పటి వరకు వీళ్ళు కారు లేకుండా ఉండకుండా ఇది వాడుకోవడానికి వాళ్ళకి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రూల్ అయితే చాలా బాగుంది. బట్ మన దగ్గర మ్యాక్సిమం పీపుల్ ఇన్సూరెన్స్ను కట్టరు. మ్యాక్సిమం ఎలా తప్పించుకుందాం, ఏం కాదు యాక్సిడెంట్ అయితే ఆలే, పోయినసారి కట్టుకున్నా ఏమైనా అయిందా, ఏం కాలేదు, మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ ఎందుకు 10,000 15,000 అన్నట్టు ఆలోచిస్తారు. బట్ ఒక్కసారి అయిందనుకో చాలా టార్చర్ ఉంటుంది. అందుకే మస్ట్ అండ్ షుడ్గా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఇన్సూరెన్స్లు ఏవైనా కూడా మనం తీసుకొని పెట్టాలి. ఎలాంటి అపాయ స్థితిలోనైనా కూడా ఉన్న సేవింగ్స్ అన్ని పోకుండా ఇవి మనల్ని కాపాడుతాయి. 10,000-15,000. సో ఇక్కడ మనము ఒకవేళ ఇక్కడ ఎంత అనుకుంటున్నారు మీరు, ఎంతనంట? అంటే 820 రూపాయల. ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం మనము? 10 chilometri solo da Udine, signora? 90 anni. La prossima volta più o meno uscirà completa. Pontebba? Sì. Perché dobbiamo andare... Però vi risparmiate 2,60 Ok. Chiaro. Grazie mille. ఆ వాచ్ గుంజుకో అనేది సేమ్ గార్మినే. Garmin ఉందా? సో దగ్గర 90 కిలోమీటర్లకు 850 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేసారు. ఎందుకంటే చాలా టన్నెల్స్ ఉన్నాయి, రోడ్డు కూడా చాలా నీట్గా ఉంది, ఆ మెయింటెనెన్స్ ఇట్లా చాలా ఉంది అన్నట్టు. సో కాబట్టి ఎక్కువ ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా. మన దగ్గర మనకి 80 రూపీస్, 100, 150, 200, 250 అట్లుంటాయి డిఫరెంట్గా. బట్ ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 3 times ఎక్కువనే ఉంది, 3-4 times. అంటే 850 అంటే మాటలా. మనం వెళ్ళిన ప్లేస్ వచ్చేసి లాగో ది ఫుజీనే. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం బ్యాక్.
రోడ్లు అయితే చాలా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ప్రతి ప్లేస్లో ప్రతి దగ్గర ఒక చెత్త కూడా కనపడలేదు. ఇదంతా ఇటలీలో ఉంటుంది. ఇది వచ్చేసి మన ఉదినే అనే ప్లేస్కి సౌత్లో ఉంటుంది. ఇది ఉదినే అనే ప్లేసు. దానికి ఒక 80-90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్రిస్టల్ క్లియర్ వాటర్ చాలా బాగుంటాయి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. మనకి టోల్ గేట్స్ అవి దాటడానికి దగ్గర 1600-1700 అవుతుంది. చూడండి ఎంత మంచిగా నీట్గా అయితే రోడ్లు కట్టిరు. సో ఎందుకంటే ఈ టోల్ గేట్ తోటి ఈ డబ్బులతోటే వీళ్ళు అనేది లైక్ ఆ స్టేట్స్ అనేటివి బాగుపడతాయి అన్నట్టు. మన నేషనల్ హైవేలకి ఎట్లనైతే టోల్ గేట్ ఉంటుందో అట్లా. సో ప్రతి కొండను తవ్వేసి కిందికి వెళ్ళి అయితే టోల్ గేట్స్ వేశారు. టనెల్స్ వేశారు. అటు సైడు ఇటు సైడు అంటే ఇది వెళ్ళడానికి టనెల్, అది రావడానికి టనెల్ అన్నట్టు లైక్ సపరేట్ చేశారు. ఆ లైటింగ్స్ కానీ అదంతా కూడా బాగుంటుంది. సెక్యూరిటీ కూడా ఏమైనా అయినా కూడా వెంటనే వస్తారు. అండ్ ఈ సిస్టమ్ చాలా బాగా నచ్చింది. మన ఇండియాలో కూడా అటల్ టన్నెల్ అనేది ఒక పెద్ద టన్నెల్ ఉండేది. అండ్ మనము మనాలి నుండి లదాఖ్ వెళ్ళేటప్పుడు నేను అక్కడ అటల్ టన్నెల్లో లైక్ సైకిల్ రైడ్ చేసిన కాబట్టి నాకు గుర్తుంది. అది చాలా పెద్ద టన్నెల్. అండ్ ఇలాంటి టన్నెల్ మన ఇండియాలో కూడా చాలా ఉన్నాయి. మనది కూడా చాలా అభివృద్ధి చెందింది. కానీ నీట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ రోడ్లు ఎక్కడైనా ఏమైనా కూడా హైవేల వరకు వెంటనే టోల్ గేట్ ఉన్నంత వరకు రిపేర్ చేస్తారు. టోల్ గేట్ దాటిందంటే ఇంకెవ్వడు పట్టించుకోడు. సో అది కూడా కొంచెం బాగుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్. గుడ్ నైట్. ఐ లవ్ యూ.